హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం వెరైటీ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. వంటకం అంటే గ్యాస్తో పని లేకుండా ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే చియా స్మూతీ కస్టర్డ్ పౌడర్తో చక్కగా మనకు రెడీ అయిపోతుంది. ఎంతో హెల్దీగా మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, పటిక బెల్లం, చియా సబ్జా సీడ్స్, కస్టర్డ్ పౌడర్, తేనె ఇవన్నీ కలుపుకొని ఇంకా పండు ఖర్జూరా కూడా కలుపుకుంటున్నా. ఇంకా హెల్దీ. అబ్బా! అబ్బా! ఏమన్నా టేస్టా చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండండి. చాలా హెల్దీగా ఉంటుంది. మరి మనకి నలుగురుంటే మనకు సరిపోయన్ని పాలు కాగబెట్టుకొని, ఇద్దరుంటే సరిపోయన్ని. మేము ముగ్గురం కాబట్టి కొన్నే కలుపుకుంటున్నాను. కొన్ని విడిగా తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటే ఆ స్మూతీ అనేది చక్కగా స్పూన్‌తో తినేలాగా మనకి బాగుంటుంది. మరి పండు ఖర్జూరా తీసుకున్నాము. ఎంతో హెల్తీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. కాబట్టి వాటిని ఒక 5, 6 దాంట్లో కలుపుకోవాలి. మరి చియా సీడ్స్ నానబెడితే మనకు ఒక బౌల్ నిండుగా వచ్చాయండి. ఆ బౌల్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. పండు ఖర్జూర విత్తనాలు తీసుకొని 2, 3 భాగాలు చేసుకొని దాంట్లో వేసుకోవాలి. శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఈ బ్యాటర్‌ని పాలల్లో వేసి శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 1 బై 1 చాప్ చేసుకున్నవన్నీ జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మన దగ్గర ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో లేదంటే మీ దగ్గర అవైలబుల్‌గా ఫ్రూట్స్ ఉన్నా కలుపుకోవచ్చు. పండు ఖర్జూరా అండి, దాంట్లో విత్తనాలు ఉంటాయి, తీసుకొని కట్ చేసే పని లేకుండా 2, 3 భాగాలు దాంట్లో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇవన్నీ పంటి కింద మనకి తగులుతూ ఉంటే చల్ల చల్లగా మనకెంతో టేస్టీగా ఉంటుందండి. ఎంతో హెల్తీగా గ్యాస్‌తో పని లేకుండా 2 నిమిషాల్లో ఇన్‌స్టెంట్‌గా మనమైతే రెడీ చేసుకోవచ్చు. మనకి 2, 3 స్పూన్ల హనీ కలుపుకుంటే స్వీట్ కోసం సరిపోతుంది. మనం పంచదార ఇట్లాంటివి ఏమి వాడకుండా పటిక బెల్లం మనం మిక్సీ పట్టుకొని దాంట్లో 2 స్పూన్లు అయితే కలుపుకున్నాం. హనీ కలుపుకున్నాం. ఖర్జూరాలు స్వీటు, ఇంకా ఐస్ క్రీమ్ అయితే కలుపుతున్నాము. ఐస్ క్రీము బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ అండి. అది చాలా టేస్టీగా ఉంటుంది కదా! పిల్లలు కూడా ఇష్టపడతారు ఐస్ క్రీమ్‌తో చేస్తే. మరి ఏ పని చేసి వచ్చినా గానీ అలసట లేకుండా ఇంట్లో శుభ్రంగా ఇలా చేసి పెడితే మనకి ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒక ప్రోగ్రామ్ చూసుకుంటూ ఈ ఫ్రూట్స్ స్మూతీ తినుకుంటా దాని ప్రోగ్రామ్‌ని ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుంది కదా! పిల్లలకి, పెద్దలకి ఇంట్లో అందరికీ ఇష్టమైన వంటకంలాగా ఇది తయారైపోతుంది. 2 నిమిషాలు ఇన్‌స్టెంట్‌గా ఎవరైనా చుట్టాలు వచ్చినా గానీ మనం కల్పిస్తే వాళ్ళు హెల్తీగా తింటారు. మనకి కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా మనకి డ్రై ఫ్రూట్స్‌తో చియా స్మూతీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసి వెళ్ళిపోకుండా వెళ్ళేటప్పుడు చిన్న లైక్ ఇస్తారు కదా! ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మూతీని గ్లాసుల్లో 2, 3 గ్లాసుల్లో వేసుకొని టీవీ దగ్గర కూర్చొని వార్తలు, సీరియల్స్ ఇంకా ఎవరికి నచ్చిన ప్రోగ్రామ్స్ వాళ్ళు చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చింది కదా! ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.